హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పొడి సేమియాతో ఒక వెరైటీ చేసుకుందామా. జీడిపప్పుని నేతిలో ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే 2-3 గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లో ఒక పావు స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ వాటర్ని బాగా మరగబెట్టుకుందాము. ఈ జీడిపప్పు వేగిన తర్వాత దీంట్లో ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసేసానండి. తురముత్తే కాదు, ఇట్లా మిక్స్ చేసుకుంటే కొంచెం పొడి పొడి వస్తుంది కదా, ఆ పొడి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పు వేగిన తర్వాత ఈ జీడిపప్పులో ఎండు కొబ్బరి పొడిని వేసేసుకుందాం. వేగిన తర్వాత ఎండు కొబ్బరి అయితే మనం మిక్సీ చేసుకున్నాం కదా పొడి, ఆ పొడి ఒక 2-3 స్పూన్లు దీంట్లో వేసేసుకుందాం. అదేవిధంగా 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ గసగసాలు నేతిలో వేయించుకుందాం. దీంట్లో ఎండు కొబ్బరి పొడి, దాంట్లో 2 ఇలాచి అండ్ 4-5 స్పూన్లు షుగర్, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయొచ్చండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కిస్మిస్ వేయచ్చు, ఖర్జూర వేయచ్చు, ఏం పప్పులు ఉన్నా కూడా ఆ పప్పులు వేయచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు వేసా. ఎండు కొబ్బరి గసగసాలు, ఓకేనా, అవన్నీ నెత్తిలేసి వేయించి పక్కన పెట్టుకుందాం. దీంట్లో కిస్మిస్ కూడా వేసేసానండి. అంటే వేసుకోవచ్చు, ఆ వేడికి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది బాగా వేగిపోయి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, దీంట్లో ఒక 2 గుప్పిళ్ళు సేమియా వేసేసుకుందాం. సేమియా బాగా ఉడికిన తర్వాత దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసాను కాబట్టి ఉండకట్టదు సేమియా. సేమియా ఉడకంగానే వడగట్టేసేయాలి. నెట్టెలో వడగట్టేసి చల్లారాక ఇలా పెట్టేసుకుందాం. దీని మీద ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. మనం కొంచెం నెయ్యి వేసాను. అయితే ఏదైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఒక్కొక్క స్పూన్ తీసుకొని మనం సేమియా మీద పెట్టేసుకుందాం. ఇది రంజాన్లో ఎక్కువ ముస్లిమ్స్ చేసుకుంటారనమాట. ఇది అట్లా మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. ఇది ఒక డబ్బాలో తీసి పెట్టుకోవచ్చు, లేదంటే కావాలంటే మొత్తం వేసేసుకోండి, ఇష్టం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ డ్రై సేమియా. చూడండి, ఎంతో టేస్టీ అయిన డ్రై సేమియా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.